నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిద్దె తోటలో టమాటో మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ అండి. ఇంత ఎండాకాలంలో కూడా నేను టమాటో నారు వేసుకున్నాను ఒక 20 రోజుల క్రితము. అది చక్కగా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి రెడీ అయ్యాయి. టొమాటో నారు ఎప్పుడూ కూడా ఒక 2-3 ఇంచులు ఇలాగా లోపలికి పెట్టి కింద ఉన్న ఆకులన్నీ కూడా తీసేసుకుంటే మొక్క కొద్దిగా తొందరగా సెట్ అవుతుందండి. టొమాటో నారు 2 విధాలుగా నాటానండి ఈరోజు. ఒకటేమో మొత్తం మట్టి నుండి రూట్స్ తీసేసి ఒకటి నాటుతున్నాను. ఇంతకుముందు చూపించినట్టు మట్టితో పాటు నాటాను. సో ఈ 2 విధాలుగా టొమాటో నారుని నాటితే మొక్క అసలు ఎలాగా సర్వైవ్ అవుతుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఈ మొక్కను కూడా నేను ఒక 3 ఇంచుల వరకు లోతుకి నాటుకొని ఇలాగా మట్టిని వేసేసి దీన్ని చక్కగా నొక్కి పెట్టి వాటికి నీళ్లు ఇస్తానండి. ఇలా టొమాటో నారు ఇంత ఎండాకాలంలో కానీ మిర్చి నారు కానీ మనము మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు సాయంత్రం కొద్దిగా చల్లపడిన తర్వాత ఇలాగ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మొక్క కొద్దిగా షాక్కి గురవ్వకుండా ఉంటుందండి. నిన్న టొమాటో మొక్కలు ఇంకా అలాగే మిర్చి మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నానండి. ఇలా కుండీలు ఎండలు చాలా ఉంటున్నాయి కదా, మొక్కలు షాక్కి గురై చనిపోతాయి అనేసి ఇలాగా కుండీలతోటి కవర్ చేశాను. సో మొక్కలకైతే ఎలాంటి షాక్ లేకుండా బాగానే ఉన్నాయి. అది సో మీరు కూడా ఈ చిన్న టిప్ని పాటించి మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఏదన్నా కవర్ చేస్తే మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా గ్రో అవుతాయి. ఈ కుండీల్లో టొమాటో నారు నాటుకొని వారం రోజులు అయిపోతుంది. మొక్కలు అన్నీ చక్కగా నాటుకున్నాయి, చిన్నగా గ్రోత్ రావడం కూడా స్టార్ట్ అయింది. సో నేను చెప్పిన విధంగా మీరు కూడా చిన్న టిప్స్ని పాటించినట్టయితే మొక్కల్ని ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా కూడా మొక్కలు షాక్కి గురవ్వకుండా చక్కగా గ్రో అవుతాయండి.